ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు దుబాయ్లో పాకిస్తాన్ జట్టును కొట్టిన దెబ్బకు పాక్ ఆటగాళ్లకు మైండ్ బ్లాక్ అయింది. పాకిస్తాన్లో టీవీలు పగిలి ఉంటాయి. కరాచీలో కూసాలు కదిలాయి. ఇస్లామాబాద్లో ఓటమి తాలూకు రీసౌండ్ వచ్చింది. అలా పాక్ జట్టుకు మరోసారి భంగపాటు మిగిలింది. అదే సమయంలో సూర్యసేన గెలవడంతో ఢిల్లీతో పాటు భారతదేశం మొత్తం గెలుపు అనే కిక్ వల్ల వచ్చిన హ్యాపీనెస్ అండ్ సౌండ్తో మారుమోగిపోయింది. ఈ మ్యాచ్లో పాక్ జట్టు పాకి చేష్టలు చేస్తూ ఆ జట్టు ఆటగాళ్లు హీరోయిజం పేరుతో విలని చేష్టలు చేస్తూ భారత ఆటగాళ్లను కవ్వించాలని ప్రయత్నించిన మన ఆటగాళ్లు చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానమిచ్చి పాక్ జట్టుపై 6 వికెట్ల తేడాతో భారీ విక్టరీని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో కూడా టాస్ సమయంలో సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడమే కాకుండా నీ మొహం చూడడమే దరిద్రం అన్నట్లు పాక్ జట్టు కెప్టెన్ వైపు కూడా చూడకుండా టాస్ వేశాడు. అలా టాస్ సమయంలో మొదలైన అవమానం అభిషేక్ గిల్ ఊచకొత్త దెబ్బకు రెట్టింపై చివరికి ఓటమి అనే రిటర్న్ గిఫ్ట్ను మూటగట్టుకుని మాడిపోయిన మొహంతో మైదానం వేడింది. ఈ మ్యాచ్లో కూడా గెలిచాక షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మైదానాన్ని వీడారు. అలా ఈ మ్యాచ్లో ఇండియా విజయాన్ని అందుకుని సూపర్ 4లో మొదటి మ్యాచ్లోనే గెలిచి బోణి కొట్టింది. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో పాక్ జట్టుకు ఫైనల్స్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి. మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని సంచలన రికార్డులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా అభిషేక్ గిల్ కారణంగా ఈ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే ఇండియా పాక్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో 24 బంతులతో అభిషేక్ 2వ స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో 23 బంతులతో పాక్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ ఉన్నాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ గిల్ కలిసి మొదటి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో పాక్ జట్టుపై టీ20లలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీరిద్దరూ నిలిచారు. అంతేకాకుండా ఆసియా కప్ 2025లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీరిద్దరూ నిలిచారు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 5 సిక్సర్లు బాదాడు. ఇదే క్రమంలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 331 బంతుల్లోనే అభిషేక్ 50 సిక్సర్లు పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్లో షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని అభిషేక్ సిక్సర్గా మలిచాడు. దీంతో షాహీన్ అఫ్రిది క్రికెట్ కెరీర్లో అతడు వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని సిక్సర్ కొట్టిన ఏకైక బ్యాటర్గా అభిషేక్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా భారత్ జట్టు తరపున టీ20 క్రికెట్ చరిత్రలో 2 సార్లు మొదటి బంతిని సిక్సర్ కొట్టిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ 2 సార్లు కూడా ఇదే సిరీస్లో పాక్ జట్టుపైనే కొట్టడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్, బుమ్రా బౌలింగ్, సంజు బ్యాటింగ్ కాస్త నిరాశపరిచాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే 9 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 15 పరుగులు చేసిన ఫకర్ జమాన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే సంజు శాంసన్ చేతికి బంతి వెళ్లే ముందు నేలకు తాకినట్లు కొద్దిగా అనిపించినా థర్డ్ అంపైర్ జూమ్ చేసి అవుట్ అని ప్రకటించాడు. అయినా కూడా ఫకర్ జమాన్ చాలా నిరాశగా పెవిలియన్ చేరాడు. పాక్ మాజీలు కూడా బెనిఫిట్ అండ్ డౌట్ బ్యాటర్లకు ఇవ్వాలి కదా అని పాక్ మాజీ ఆటగాళ్లు కూడా నిట్టూర్చారు. ఇక అవుట్ కాకపోయినా థర్డ్ అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు అనే ఆలోచనలో వాళ్ల కోచ్కి ఫకర్ కంప్లైంట్ చేశాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం చెప్పేశాక నాకు చెప్పినా, పాక్ దేశ ప్రధానమంత్రికి చెప్పినా లాభం లేదు అని ఫకర్ జమాన్కు పాక్ కోచ్ చెప్పుంటే బాగుండేది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే పాకిస్తాన్ జట్టుపై హార్దిక్ ఇప్పటి వరకు 8 టీ20 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇండియా పాక్ ఆడిన టీ20 మ్యాచ్ల్లో అతి తక్కువ మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా ఈ 8 మ్యాచ్ల్లో హార్దిక్ ప్రతి మ్యాచ్లో కనీసం 1 వికెట్ అయినా తీశాడు. దీన్ని బట్టి పాక్పై హార్దిక్ ఎంత ఘనమైన రికార్డుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత పాక్పై ఇండియా మరింత పట్టు బిగిస్తుంది అని అనుకుంటే అందుకు విరుద్ధంగా పాక్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచడం మొదలుపెట్టారు. దీనికి తోడు మన ఫీల్డర్ల తప్పిదాలు కూడా పాక్ జట్టుకు కలిసొచ్చాయి. వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో సాయి మాయూబ్ 4 పరుగుల వద్ద ఉండగా సులభమైన క్యాచ్ను కుల్దీప్ యాదవ్ నేలపాలు చేశాడు. ఈ తప్పిదం మరిచిపోకముందే 8వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే సాహిబ్ జాదా ఫర్హాన్ 32 పరుగుల వద్ద భారీ షాట్కు ప్రయత్నించగా అభిషేక్ శర్మ బౌండరీ లైన్ వద్ద కాస్త కష్టమైన క్యాచ్ను జారవిడడంతో
అది కాస్త సిక్సర్గా మారింది. ఇదే మ్యాచ్లో అభిషేక్ శర్మ, ఓపెనర్ ఫేకర్ జమాన్ 0 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా క్యాచ్ జారవిడిచి నిరాశపరిచాడు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఈ ఇద్దరు బ్యాటర్లు చక్కటి బ్యాటింగ్తో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో ఓపెనర్ ఫర్హాన్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కాకపోతే ఆ అర్ధ సెంచరీ సెలబ్రేషన్ని మనిషిలా కాకుండా తుపాకీతో పేలుస్తున్నట్లు ఫోజ్ పెట్టి పశువుల సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి పాక్ స్కోరును 100 పరుగుల మార్కును దాటిస్తారు అని అనుకుంటుండగా 17 బంతుల్లో 21 పరుగులు చేసిన సాయి మయూబ్ దూబే బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే ఈ మ్యాచ్లో అప్పటికే 2 క్యాచ్లు జారవిడిచిన అభిషేక్ శర్మ బౌండరీ లైన్ నుండి పరిగెత్తుకొచ్చి సెన్సేషనల్ క్యాచ్ పట్టి అబ్బురపరిచాడు. అలా పాక్ జట్టు 93 పరుగుల వద్ద 2వ వికెట్ కోల్పోయింది. అలా 72 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోని 3 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా 3 ఓవర్లకు గాను 1 వికెట్ కూడా తీసుకోకుండా 34 పరుగులు సమర్పించుకుని పూర్తిగా నిరాశపరిచాడు. ఇక సాయి మాయూబ్ అవుట్ అయ్యాక పాక్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది. 4 ఓవర్ల పాటు 1 బౌండరీ కూడా రాకపోవడంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హుస్సేన్ తలట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి 10 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే 45 బంతుల్లో 58 పరుగులు చేసిన ఓపెనర్ ఫర్హాన్ భారీ షాట్కు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం కంట్రోల్ తప్పడంతో సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కి బిక్కుబిక్కుమని ఏడ్చుకుంటూ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త జాగ్రత్తగా వేసిన 18 ఓవర్ వేసిన దూబే ఏకంగా 17 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. ఇక 19 ఓవర్లో బుమ్రా 11 పరుగులు, హార్దిక్ పాండ్యా 14 పరుగులు సమర్పించుకోవడంతో పాక్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్లో ఫహీం షరీఫ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద గిల్ జారవిడిచాడు. పాక్ బ్యాటర్లు ఫహీం షరీఫ్ 8 బంతుల్లో 250 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు చేయగా సల్మాన్ అఘా 13 బంతుల్లో 17 పరుగులు చేశారు. ఇంకా భారత బౌలర్ల విషయానికొస్తే ఇప్పటి వరకు పాకిస్తాన్పై 12 టీ20లలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయగా మొదటిసారి ఈ మ్యాచ్లో 1 వికెట్ కూడా పడగొట్టకుండా తన బౌలింగ్ కోటాను ముగించాడు. కాకపోతే ఈరోజు మ్యాచ్లో అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసింది వరుణ్ చక్రవర్తి కావడం విశేషం. వరుణ్ ఒక్కడే 6 పరుగుల సగటుతో పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లందరూ సగటున ఓవర్కి 8కి పైగా పరుగులు ఇచ్చేశారు. దూబే 2 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ దక్కించుకున్నారు. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ అదిరిపోయే మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో అభిషేక్ శర్మ మొదటి బంతిని సిక్సర్ బాది పాక్ జట్టుకు వణుకు పుట్టించాడు. అక్కడ మొదలైన ఊచకోత అన్స్టాపబుల్గా మారి పాకిస్తాన్కు రక్త కన్నీరు మిగిల్చారు. అభిషేక్, గిల్ ఇద్దరు విశ్వరూపాన్ని చూపిస్తూ మార్చి తన సూపర్ బ్యాటింగ్తో రఫ్ఫాడిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చూస్తుండగానే అర్ధ సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసిన ఈ ఇద్దరు చిచ్చర పిడుగులు ఆ తర్వాత మెరుపు వేగంతో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి పాక్ జట్టులో వణుకు పుట్టించి ఆ జట్టుకు రక్త కన్నీరు మిగిల్చారు. వీరిద్దరి ఊచకొత్త దెబ్బకు పాకిస్తాన్ జట్టుకు ఓటమి భయం మొదలైంది. ఇంతలోనే 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని అదరగొట్టాడు. వీరిద్దరి భాగస్వామ్యం సెంచరీ దాటాక గిల్కు కాళ్లు పట్టేయడంతో కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేసి ఫహీం షరీఫ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అర్ధ సెంచరీని త్రుటిలో చేజార్చుకున్నాడు. అలా 105 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ తర్వాత ఓవర్లోనే హారిస్ రవూఫ్ బౌలింగ్లో సూర్యకుమార్ భారీ షాట్కు ప్రయత్నించి 0 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. టీ20 మ్యాచ్ల్లో హరీష్ రవూఫ్ను 3 మ్యాచ్ల్లో ఎదుర్కొన్న సూర్య 10 బంతులు మాత్రమే ఆడి 11 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అవడం గమనార్హం. వరుసగా వికెట్లు పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం టాప్ గేర్లో దూసుకుపోతూ హిట్టింగ్ మొదలుపెట్టాడు. సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. అయితే 39 బంతుల్లో 190 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేసిన అభిషేక్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అభిషేక్ అవుట్ అయ్యే సమయానికి విజయం ఇండియాదే అని క్లారిటీ వచ్చింది. కాకపోతే ఆ ముగింపును ఇవ్వడంలో సంజు శాంసన్ కాస్త తడబడ్డాడు. గత మ్యాచ్లో బాగా ఆడిన సంజు శాంసన్ ఈ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఇబ్బంది పడ్డాడు. 17 బంతులకు గాను 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ ఈ మ్యాచ్లో మరోసారి కీలక సమయంలో మంచి బ్యాటింగ్ చేసి మ్యాచ్ను ఫినిష్ చేసి పాక్ను ఇంటికి పంపాడు. అతడికి హార్దిక్ పాండ్యా కూడా సహకారాన్ని అందించాడు. తిలక్ వర్మ 19 బంతుల్లో 30 పరుగులు, పాండ్యా 7 బంతుల్లో 7 పరుగులు చేశారు. దీంతో పాక్ జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఓటమి పాలైంది.
అలా సూపర్ 4 మ్యాచ్లో పాక్పై ఇండియా ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.